హరి ఓం శ్రీ గురుభ్యో నమః. హంసకళ టీవీ ప్రేక్షకులకు నమస్కారం. వార ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఇది 21 జూన్ 2026 ఆదివారం నుంచి 27 జూన్ 2026 శనివారం వరకు సింహరాశి వారి యొక్క వార ఫలాలు మనం చూసుకున్నట్లయితే, ఈ రాశి వారికి జన్మరాశిలో చంద్రకేతుల యొక్క సంచారం, సప్తమంలో రాహు, అష్టమంలో శనైశ్వరుడు, దశమంలో కుజుడు, ఏకాదశ రవి బుధుల సంచారం, ద్వాదశంలో శుక్రగురు యొక్క సంచారం. ఇక సింహరాశి వారికి అష్టమ శని యొక్క ప్రభావంతో కాస్త ఇబ్బందులు గోచరించేటువంటి రాశి సింహరాశి వారికి అలసట, ఒత్తిడి, మానసిక అనిశ్చిత వాతావరణం కలిగేటువంటి వారుగా చెప్పుకోవచ్చు. ఇక జన్మరాశిలో కేతువు, సప్తమ రాహు యొక్క కాలసర్ప బంధంలో ఉండేటువంటి సింహరాశి వారికి కొంత అసంతృప్తి వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. దశమస్థిత కుజుని యొక్క సంచారం వల్ల ఆరోగ్య విషయాల పట్ల కాస్త శ్రద్ధ తీసుకోవటం ఈ రాశి వారికి చెప్పదగ్గ సూచన. ద్వాదశంలో శుక్రగురుల యొక్క సంచారం వల్ల నూతన కార్యాచరణకు శ్రీకారం చుడతారు. ప్రాంతాలకు ప్రయాణాలు చేసేటువంటి విషయంలో సానుకూల పరిస్థితులు ఉంటాయి. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. దైవిక కార్యాచరణ వల్ల ప్రోత్సాహకరమైన ఫలితాలు కలుగుతాయి. దశమ కుజుని యొక్క సంచారం వల్ల ఆర్థికపరమైన విషయాల్లో ఖర్చులు విపరీతంగా పెరగటం, రుణ సంబంధితమైనటువంటి సమస్యల పట్ల ఒత్తిడి భారం పెరగటం, ఇక వృత్తి వ్యాపారాల్లో ఫైనాన్షియల్గా మన శక్తికి మించి బిజినెస్ పరమైనటువంటి విషయాల్లో రికవరీ అనేది కాస్త ఆలస్యంగా ఉండటం, అనుకున్న సమయానికి సకాలంలో పనులు కాకపోవటం, ఒత్తిడి భారం పెరగటం, అష్టమ శనైశ్వరుడు, దశమ శనైశ్వరుడు యొక్క దశమ కుజుని యొక్క సంచారం వల్ల ఈ రాశి వారికి కాస్త ఒత్తిడి భారం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి సింహరాశి వారికి ముఖ్యంగా కాలసర్ప దోషంలో ఉండేటువంటి రాశి వారికి జన్మరాశిలో ఉండేటువంటి చంద్రకేతుల యొక్క సంచారం ఈ రాశివారు ముఖ్యంగా వారాంతంలో ప్రతి పనిలో కూడా విజయాలు సాధించుకుంటారు. వారం ప్రారంభంలో కాస్త ఒత్తిడి భారం పెరుగుతుంది. కాబట్టి నూతన కార్యాచరణ విషయంలో కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం సింహరాశి వారికి ఈ వారంలో చెప్పదగ్గ సూచన. ఇక వ్యాపారస్తులకు, కార్మికులకు, కర్షకులకు కాస్త శ్రమకాలం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు. అనుకున్న పనులు కొంత ఆలస్యంగా జరుగుతాయి. విద్యార్థుల విషయంలో కొంత కాన్సన్ట్రేషన్, ఫోకస్ అనేది తగ్గేటువంటి అవకాశాలు సింహరాశి వారికి పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. అయితే ఆర్థికపరమైన లిటిగేషన్, లీగల్, ఫైనాన్షియల్ విషయాల్లో ఇచ్చిపుచ్చుకునేటువంటి విషయాల్లో కొంత నష్టాలు కలగకుండా ఇచ్చినటువంటి ధనం కానీ తిరిగి పొందేటువంటి ప్రయత్నంలో కొంత ఆలస్యం, ఒత్తిడి భారం వల్ల సింహరాశి వారికి కాస్త మానసిక అనిశ్చిత పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మరి ఈ రాశి వారికి ఈ వారంలో చేయదగిన పరిహారాల గురించి తెలుసుకుందాం. ఇక సింహరాశి వారికి ముఖ్యంగా జన్మరాశిలో కేతువు, సప్తమ రాహు, అష్టమ శనైశ్వరుని యొక్క దోష నివారణ కోసం ఈ రాశివారు చక్కగా ప్రతి సోమవారం రోజు పరమేశ్వరుడికి ఒక రుద్రాభిషేకాన్ని చేసుకోండి. అలాగే సింహరాశి వారికి జన్మకేతు యొక్క దోష నివారణ కోసం సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క అభిషేకాన్ని ప్రతి మంగళవారం రోజు చేసుకోండి. కందులు, బెల్లాన్ని దానం ఇవ్వండి. అలాగే సోమవారం రోజు శివుడికి రుద్రాభిషేకాన్ని చేసుకోండి. శనైశ్వరుడికి తైలాభిషేకాన్ని చేసుకోవటం వల్ల అష్టమ శని దోష నివారణ సింహరాశి వారికి కలిగి మీరు అనుకున్న ప్రతి పనిలో కొంత ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా సానుకూల పరిస్థితులు కలుగుతాయి. గతం కన్నా ఆరోగ్య విషయాల్లో వారాంతంలో కొంత సానుకూల పరిస్థితులు కలిగే వారంగా చెప్పుకోవచ్చు. సుదూర ప్రాంతాలకు ప్రయాణాలు, అలసట, ఒత్తిడి భారం, మానసిక అనిశ్చిత వాతావరణం పెరిగేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇక సింహరాశి వారు దైవిక బలంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు సాధించుకునే వారంగా ఈ వారం చెప్పుకోవచ్చు.